చిన్న పెద్ద వర్క్ లేదు అంజలి. అవునండి. చిన్న విజిటింగ్ కార్డుకి నేను ఎంత కష్టపడతానో అలాగే ఒక 21 ఫీట్ పెయింటింగ్ రాజేంద్ర ప్రసాద్ గారికి చేసింది. చాలా పెద్ద మ్యూరల్ అంటే ఫ్లోలో చెప్తున్నాను. రోజు ప్రసాద్ గారు ఫోన్ చేశారు, కూచిబాబు మనం కలవాలి, ఎయిర్పోర్ట్కి వచ్చే డైరెక్ట్. వెళ్ళాను, ఎక్కడికి వస్తున్నావు కదా చూడన్నా, తిరుపతిలో దిగాం. అన్నీ అయిపోయి సరే ఒక బిల్డింగ్ ముందర నించోబెట్టారు. ఇది నేను కట్టించిన బిల్డింగు, స్వామి ఆశీస్సులతోటి. దీనికి ఆ పేరు చూసారా ఎలా ఉందో, ఆయన చాలా ఎక్సైటెడ్, ఆనందం చూసి రాజేంద్ర ప్రసాదం అని ఉంది. ఎవరు పెట్టారో తెలుసా? నారాయణ రెడ్డి గారు పెట్టారు ఈ పేరు. ఇక్కడ దాకా ఓకే, నీ పని చాలా ఉంది, అటు ఇటు చూడంటే ఇటో 30 ఫీటు అటో 30 ఫీటు బిల్డింగ్ ఫ్రేమ్. ఈ ఏరియా నీది, ఈ ఏరియా నీది, నువ్వేం వేస్తే అదే. నాకు ఆర్ట్ డైరెక్టర్స్ ఉన్నారు, పెయింటర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నాకు అనవసరం. నువ్వు వేస్తే బాగుంటుందని నాకు నిర్ణయానికి వచ్చాను. ఆ క్యాన్వాస్లు నీకు అప్పచెబుతాను, నువ్వు చెయ్యాలి. సరే అన్నాను. దర్శనానికి వెళ్ళాను. మీరు నమ్మండి, స్ఫురణ అంటారు కదా, వర్క్ వచ్చినప్పుడు కళాకారుడు ఆకలిగా ఉన్న సింహం ఉంటుంది అలా ఉంటాడు. వెళ్తున్నాను ప్రశాంతంగా, గర్భాలయంలోకి వెళ్ళాం, దండాలు పెట్టుకున్నట్టు తిరుగుతూ ప్రసాదాలు తింటున్నప్పుడు ఫ్లాష్ వచ్చింది. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ భూతో నా భవిష్యత్. ఆ ధ్యాన శ్లోకాన్ని డిపిక్ట్ చేద్దాం ప్రసాద్ గారు అన్నాను. నేను సబ్జెక్ట్లో చేయి పెట్టను, నువ్వు అగో 2 గోడలు నువ్వేం చేస్తావు చెయ్యాను. దానిలో ఉన్న మీనింగ్ని 21 ఫీట్ మ్యూరల్ పెయింటింగ్ కొండ మీద, తిరుమల కొండ మీద 1.5 మంత్ మే ఎండల్లో నిలబడి గ్యాలరీలు కట్టుకుని నేను నా శిష్యులిద్దరు అది వేసాం. అది అయిన తర్వాత ఈ పక్కనే 2 తాళపత్రాల మీద ఒకదాని మీద ఒకటి, ఈ రెండిట్లని తిరుపతి గేట్వేలు ఉంటాయి కదా మనం చూస్తాం, సిమెంట్ ఆర్చిలు, అవి డిజైన్ చేసిన బాలు వచ్చి నాకు కావాల్సిన ఫ్రేమ్స్ అన్ని డిజైన్ చేశాడు సిమెంట్లో. అంతా న్యాచురల్ 3 డైమెన్షన్. అందులో వెంకటాద్రి సంస్థానం రాయించాను తాళపత్రం మీద. పెయింటింగ్లో ఏంటంటే గరుడు రెక్కల ఆర్చుకుని వచ్చి ఆ భక్తులను చూస్తూ ఉంటాడు కొండ మించి. ఆ కొండ అలా ఉంటుంది చూడండి, అబ్జర్వ్. ఇటో రెక్క అటో రెక్క ఆయన నుంచి దాన్ని మేము తీసుకున్నాను. దీన్ని శ్రీపర్వతం అంటారు కాబట్టి శ్రీచక్రాన్ని బ్యాక్డ్రాప్ పెట్టి దాంట్లో అమృత కలశ పెట్టి, ఈ శ్రీపర్వతం మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంది, పాపాలను దహించేస్తుంది, ఇలాంటి చోటకి రెండని పిలుస్తున్నాడు. దాని మీద గరుత్మంతుడు మొహం, ఆయన నెత్తి మీద ఆయన మోస్తున్న తిరుమల కొండ ఆనంద నిలయం, ఆయన పాదాలు, ఆ పైన విరాట్ రూపమైన వెంకటేశ్వరుడు, గజమాలలో సింగారింతుడు నీకు అని చెప్పి ఆయన అన్నమయ్య అన్నట్టు ఒక 2 చిలకలు గజమాలని ఆయనకి డెకరేట్ చేస్తాయి. ఈ 2 చిలకలు శ్రీదేవి భూదేవి. ఆయన అభయం వరదంలో సూర్యుడు చంద్రుడు ఉంటాడు, పగలు రాత్రి ఆయనదే, కాలం ఆయన నియంత్రణ. ఇది నేను చేపిస్తున్న డిపిక్షన్ ఆ శ్లోకం కోసం. ఇలాగా తిరుమల కొండ మీద చేసి అలాంటి వర్క్ చేసి, అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలా ఆనందం. అయ్యో ఇంత సెన్సిటివ్. ఇప్పుడు వెనక తిరిగి చూసుకుంటే ఇదేనా నేను చేసింది, అయ్యో ఇంత అవకాశం ఇచ్చాడు, స్వామి నడిపించాడు. దానికి కూడా ప్రస్తుతం అప్రస్తుతం లేదు, ఫ్లోలో చెప్తున్నాను. ఒకటి ఏంటంటే ఈ లైవ్ షో చాలా చాలా సెన్సిటివ్ ప్రక్రియ. చాలా ఎవ్వరూ అంత సాహసం చేయరు. ఎందుకంటే సాహిత్యం తెలిసి ఉండాలి, సంగీతం తెలిసి ఉండాలి, చిత్రకళ సరే, మనం అందులో మాస్టర్ అవ్వకపోవచ్చు. గట్టిగా మాట్లాడాలంటే సర్వకళలు తెలిసి ఉండాలేమో ఇందులో. తప్పదు. ఎందుకంటే చాగంటి వారితోటి మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ చేశాను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏమంటారు, ఒక సెక్టార్లో వెల్ నాలెడ్జ్ పర్సన్స్, మహామౌలు. అలాంటప్పుడు దానికి సంబంధించి మీరు చిత్రం గీస్తున్నప్పుడు వాళ్ళ నుంచి ఏదైనా ఇదేమిటయ్యా నేను ఇలా చెప్తే నువ్వు ఇలా చేసావేంటి అని అనేటువంటి అవకాశం చాలా ఉంటుంది. అబ్సల్యూట్లీ. కాకపోతే ఏంటంటే నేను అవన్నీ కూడా కూచి చాలు అంత ఆనందం, భుజం పొదిగి పట్టుకుని ఒక తండ్రి పిల్లాన్ని తీసుకున్నట్టుగా. ఎందుకంటే రామకృష్ణ గారు మా టీవీ అంటే చెప్పచ్చు లేదు, పర్వాలేదండి, నాకు మీ ఎబిలిటీస్ స్టేజ్ మీద ఇవన్నీ చూస్తున్నాం, ఒక క్రియేటివ్ పర్సన్గా మీరు మా ఛానల్లో కాన్సెప్ట్ అండ్ ప్రోగ్రామ్ డిజైన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా మీరు ఉండాలని మా టీవీకి ఇన్వైట్ చేశారు. తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్ గారు వీళ్ళంతా దగ్గర తీసుకున్నారు. చేసినప్పుడు
అక్కడ నేను చేయడమే లైవ్ చేశాను. పరిచయం ఎలా చేశారంటే ఆయన మా టీవీకి వాళ్ళ ఉత్సవాల్లో నా లైవ్ షో పెట్టారు. బా అది కూడా ఎవరితోటి, ఎల్లా వెంకటేశ్వరరావు నవమృదంగ సమ్మేళనం, ఓ మై గాడ్, లేకపోతే మ్యాండ్లిన్ సుభాష్ కోటి గారు అందమా అందుమా, అది ఆయన గిటార్ ప్లే చేస్తూ పాడుతుంటే దానికి లైవ్ చేశాను కోటి గారు. ఓకే. సుభాష్ మ్యాండ్లను దాని ఏంటిది మహాగణపతి పెర్కేషన్ చెత్త కొట్టేస్తున్నారు. నా ఆనందం నాది. ఇవి చూసారా వాడు వీళ్ళు క్రెయిన్లో అవి వేసుకుని నా పెయింటింగ్స్ అవి చేసి, అది నవమృదంగ సమ్మేళనం అయితే ఇంకా తిరుగులేదు. ఒక క్యాన్వాస్ మీద జస్ట్ మృదంగంతో శివస్వరూపాన్ని డిపిక్ట్ చేశాను నేను. జతులు గతులు నడలు ఇవన్నీ కదా మనం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే స్పేస్ దొరికింది అంజలి గారు, దొరికింది అంటే నేను ఎంటర్ అవడానికి చూస్తాను, చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏదో గీయడం ఏదో ఓకే, ఫిలప్ ది బ్లాంక్స్ చాలా ఈజీ, కానీ ఆథెంటిక్గా ఇది స్టాండర్డ్ ఆగుతుంది ఈ బొమ్మ, ఇలాంటివి వేయాలి. మీకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సాహసం చేసి దిగిన లైవ్లో బెంగళూరులో లైవ్ అవుతుంది, కన్నడిగలు తెలుగులో తమిళ్లో వీళ్ళంతా చేస్తున్నాం. ఉన్నట్టుండి డోలాయించాలని చెప్పి చీట్లు పంపుతారు కదా కచేరీకి, వాళ్ళు డోలాయించలు ఏమన్నారు. నా సింగర్ నాకేసి చూసారు ఆవిడ, కూర్చి ఏంటండి పాడండి పర్లేదు, కాకపోతే 2.5 నిమిషాలు అది కీర్తన. అయ్యో ఎలా మరి మీరు వేయడం? అదే చెప్తున్నాను నేను. దాన్ని ఒక స్వరాలును నెరవు అవన్నీ చూసి కొంచెం సస్టైన్ చేయండి అంటే మహా అయితే 3 నిమిషాలేమో అన్నారు చెవిలో వచ్చి. సరే మొదలెట్టాను. అంటే సంకల్పం మంచిదైతే నడవలేని మేకపిల్ల కూడా కొండ మీద ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోతుంది నన్ను ప్రసాదం తీసుకోమని. ఆ స్పర్శ యోగ్యత ఉన్నాయి కాబట్టి వెంటనే అక్కడికక్కడ నేనే కదా ప్రేక్షకుల ముందర ఒక గీత జారినా కూడా నేను అభాసపాలైపోతాను. అందుచేత ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండాలని మీరు నమ్మండి. వాకు దాని మీద చిన్న తాబేలు సెకండ్స్లో అయిపోయి, చిన్న గొడుగు, దశావతారాలకు ఉన్న సింబల్స్ అన్నీ అలా ఉంటాయి. ఇంకా నాకు టైం మిగిలింది. వేదాలని 4 గొలుసుల కింద వేశాను, ఇంకా టైం మిగిలింది 3 నిమిషాల్లో. ఆ గొలుసులను పట్టుకుని మేఘాల చాటు నుంచి వెంకటేశ్వరుడు తన అవతారాలను చూసి నవ్వుకుంటుంటాడు. అది వేసిన పెయింటింగ్. అంజలి, ఇది నా కీర్తి కాదు, నా గొప్ప కాదు, నాది కాదు. మహామహులు ఇచ్చిన అనర్ఘరత్నాలు నన్ను నడిపిస్తున్నాయి. వాళ్ళు పెట్టిన బాణోచ్చిష్టం జగత్సర్వం అన్నాడు. అలాగా వేదకాలం నుంచి ఇప్పటిదాకా వచ్చిన కవులు రచయిత వాళ్ళు ఇస్తున్నారు సబ్జెక్టు నాకు, నేను ఏరుకుంటున్నాను. కొంచెం సాహిత్య స్పర్శ సంగీతం ఉండడం వల్ల అవన్నీ నేర్చుకుంటూ నేను అడుగులు వేసినప్పుడు ఇవన్నీ కూడా నాకు ప్యాడింగ్. కొత్త కొత్త డైమెన్షన్స్ ఎలా తిరగచ్చు. అది కాఫీ కార్టూన్ వేసినా అదే స్టాండర్డ్ ఉంటుంది. లేకపోతే ఇందాక చెప్తున్నాను కదా వేదం అని, తెలుగు సాహితీ ప్రక్రియ మనం ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా టచ్ చేస్తాం. అంటే గరికపాటి గారి వారిది అయినప్పుడు జస్ట్ అంటే అక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అంటే మాకు ఒకసారి అని చెప్పగలుగుతారు? ఒక ఆనందం ఏంటంటే తానా నన్ను ఇన్వైట్ చేసింది. నా లైవ్ ప్రక్రియ చాలా బాగుంది. చిత్రం ఏంటంటే ఇక్కడ ఆనందం అమలాపురం నుంచి అమెరికా అంటారు కదా, జస్ట్ అలా చేసిన షో సెకండ్ డైరెక్ట్ అమెరికాలో చేశాను లైవ్ షో. అప్పుడు ఏంటంటే సరే లైవ్ షో అయిపోయింది. కూచిగారు నిర్వాహకులు అన్నారు, కూచిగారు మళ్ళీ రేపు స్టేజ్ ఎక్కుతున్నారు, రెడీగా ఉండండి. అంతకన్నా ఏంటంటే బ్రష్ల రంగులు రెడీ చేసుకుంటాను ఆయుధాలు అన్న. అబ్బాయి దానికోసం కాదు, మీ సాహిత్యం, మీ కథలు, మీ కవిత్వాలు ఇవన్నీ మాకు అలవాటే కాబట్టి రేపు గరికపాటి గారితో చిన్న పని ఉందా అంటే అప్రస్తుత ప్రసంగం అన్నాను. అది కూడా కాదన్నా. అయ్యో మరి ఇంకేం చేస్తాను సార్ అన్నా. సార్ మీ విషయం మిమ్మల్ని ఎలా వాడాలో మాకు తెలుసును అని చెప్పి గరికపాటి గారు వస్తున్నారు, ఆయన అష్టావధానం చేస్తున్నారు, దానికి నవావధానం అని పేరు పెట్టి చిత్ర కవిత్వం అని చెప్పి మిమ్మల్ని స్టేజ్ మీద కూర్చోబెడుతున్నాం. మీరు ఒక 6 feet పెయింటింగ్, కొంచెం కొంచెం పెయింటింగ్ వేస్తుంటే ఆయన పద్యపాదాలు ఫిల్ చేస్తారు. అది ప్రయోగం. మా తానా వాళ్ళు ప్రత్యేకంగా ఒక మంచి కంట్రిబ్యూట్ చేసి మంచి ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి మేము ప్లాన్ చేసాం. బాబాయ్ స్టేజ్ మీద భలే టెన్షన్ కదండి. మరి పైగా ఎవరు అక్కడ ధారణ రాక్షస. అవును. నేనంటే చాలా అభిమానం, గురుగారు ఆశీర్వచనం. మొన్న కూడా కలిసాను లాస్ట్ టైం. సరే ఇదేమిటి అన్నారు నన్ను ఫస్ట్ చూసి. అన్నప్పుడు ఇవన్నీ చెప్పారు. బాగుంది, నేను కూడా ఇక ముందు కూడా నేను వాడతాను, కూర్చి ధైర్యంగా చేయండి అని చాలా ఎంకరేజ్ చేశారు. చిత్రం ఏంటంటే ఆ సభలో ఓ పృచ్ఛకుడు భరణి గారు, ఓ పృచ్ఛకుడు అచ్యుత దేవరాయలు గారు, మంచి ఆ కింద పరశురాజు బ్రహ్మానందం గారు, వీళ్ళంతా బ్యాచ్. సరే మొదలెట్టాం. ఒక్కో పద్యపాదానికి నేను బొమ్మ వేస్తున్నాను.
6 feet ఫీల్ చేయాలి కదా కలర్స్లో. అవునవును. ఆయన చెప్పుకెళ్ళిపోతున్నారు. ఆయనకి నల్లేరు మీద బండి, నాకు ఇంత మంది మధ్యన పైగా వేయడం. ప్రపంచ చరిత్రలో అవధాన చిత్ర సమ్మేళనం, వేద చిత్ర సమ్మేళనం, వ్యాఖ్య చిత్ర తెలుగు సాహిత్య ప్రక్రియలో ఉన్న ప్రతి ఈవెన్ రింగతో సహా నేనే చేశాను. నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం. అద్భుతం. అక్కడ అలా ఫీల్ చేశాను. 3 పద్యపాదాలు అయిపోయి 4వ దగ్గరికి వచ్చేటప్పటికి పోటీ పడాలి కదా. తల్లి కొడుకులు కూర్చున్నారు క్యాన్వాస్ మీద. తల్లి యశోద, కొడుకు కృష్ణుడు. ఈ బొమ్మల గ్రహాలని నక్షత్రాలని ఆట వస్తువుల కింద చేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు. ఓ పింఛం, ఓ మురళి, మెడలో దండ 4వ పద్యభాగంలో వేశాను. ఆయన చాలా మెచ్చేసుకున్నారు. అక్కడి నుంచే గురుగారు భారతి గారు చాలా హ్యాపీ అయిపోయారు. సరే ఇవన్నీ జరిగాయి. అలాంటి రేర్ అవధాన చిత్ర సమ్మేళనం ఆ మహామహుడితోటి నాకు దక్కిన, అంటే కరెక్ట్గా అంటే మహదాశీర్వచనం. మరి చిన్నజీవి స్వామివారిని ఎప్పుడు కలిశారు? ఒకసారి అనుకోకుండా ఆశ్రమంలో వాళ్ళ వేద పాఠశాల పిల్లలు వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళతో ఒక అకేషన్ జరుగుతుంటే మా ఫ్రెండ్ ద్వారా విని, లేదు కూర్చో ఉన్నారు అంటే, లేదు కారు పంపించని తీసుకొచ్చేటప్పుడు దర్శనం ఇచ్చారు, మాట్లాడాను. ఏం చేస్తారో తెలియదు, 3 కీర్తనలు మీకు ఛాన్స్ ఇస్తున్నాను, మీరు బొమ్మలు వేయాలని. తప్పకుండా స్వామీజీ నేను చేస్తానన్నా. అని చంటి పిల్లడు ఆయన. నాకు అలాగే అంత చక్కగా ప్రశాంతంగా మాట్లాడాడు. మేము ఉన్నామని ఏం లేదు, ఇగో పిల్లలు అసలు బీభత్సమైన వాళ్ళది ఇది, వెయ్యి అన్నారు. 2 కీర్తనలు వేశాను, 3వది ఆపేశారు. అదే ఆ కటాక్షం ఎలా ఉంటుందంటే, గురుమర్మాలు గురు కటాక్షాలు అంటారే, ఆపేసేటప్పుడు నాకు కంగారు వచ్చింది. నేను తప్పు ఏదైనా చేశాను. పైగా అంటే అహోబిల మఠాధిపతులు 3 ఉన్నారు ఆ రోజు. నా అదృష్టం ఏంటని చూస్తుంటే మైక్ పట్టుకుని, కూచి బొమ్మలు వేస్తున్నాడు, ప్రిపేర్ అయ్యి వచ్చేసి ఉంటాడు ప్రాక్టీస్ చేసి అని చేత అదే గీస్తున్నాడు కదా మీ ఆలోచన ఉంటుంది, నాకు తెలుసును. అయితే ఇందులో తమాషా ఏంటంటే, ఇప్పుడు మన ఆశ్రమం పిల్లలే పాడతారు. ఆ పాట పిల్లలు ఎవరో తెలియదు, పాట ఏమిటో తెలియదు, కానీ కూచి ప్రతిభ ఏమిటో తెలుస్తుంది. మనవాడు పాడతారు, బొమ్మేస్తాడు కూచి అని 3వ పాట వాళ్ళ చేత పాడించి బొమ్మేయించారు నా చేత. అది కటాక్షం అంటే. అన్ని ఛాలెంజెస్. అయ్యో బాబు, అలా ఎలా కాదు, అలా ఎలా కాదు. ఓసారి లైవ్ అవుతుంది, తమిళియన్స్ ఉన్నారు సభలో, సడన్గా బ్యాచ్ వచ్చేసారు ఆడాళ్ళు మొత్తం అందరూ. కూచి గారు మీరు బాగా నచ్చారు మాకు అన్నారు ఫస్ట్ డైలాగ్. అదేమిటండి అన్నారు, శాస్త్రం తెలిసుండి బొమ్మ వేయడం అనేది ఛాలెంజింగ్ టాస్క్. మీరు ఏదో వేస్తున్నారేమో అనుకున్నాం, కానీ చూడరమ్మ సతులారా చూడు కొడుతున్న అంచారి అని చెప్పి ఆ శిఖ వేసి చిలకనేసి ఆ ముత్యాల ఇవన్నీ వేశారు. అది వెయ్యాలి, వేస్తారా లేదా కూచి, అది కరెక్ట్గా చేశారు కాబట్టి ఇక మీ మీద మాకు సందేహాలు లేవు. అద్భుతం. దాని గురించి మా రవికుమార్ గారు వైజాగ్, అసలు కూచి అంటే ఏమిటో తెలుసా, నీ బొమ్మలు చూస్తే మొన్న పోతన భాగవతానికి వేసావు కదా, కూచి అంటే కూలంకష చిత్రకారుడు కూచి. ఇవన్నీ ఆశీర్వచనం, అవన్నీ ఆశీర్వచనాలు. అద్భుతం. రీసెంట్ గా మీరు అయోధ్య వెళ్ళారని తెలిసిందండి. అది ఒక్కసారి వందే వాల్మీకి కోకిలం అని దూరదర్శన్ ఒక టెలిఫిల్మ్కి స్క్రిప్ట్ నేను చేశాను. అందులో రామాయణం సాంగ్ నేను రాశాను, 48 చరణాలు మొత్తం రామాయణం. ఇలా చేస్తున్న టైంలో కొన్నాళ్ళకి మా ఇంటి ఓనర్స్ ఉమెన్ అరిచారు. ఏమిటని చూస్తే పేరు నాకు నంది అవార్డు వచ్చిందని అనౌన్స్ చేశారు. 17 మంది ఆర్టిస్టులు రామాయణం చేసినందుకు నాకు నంది, ఆయన నంది అవార్డు ఇప్పించాడని. ఇప్పటిదాకా నేను వేసిన వాటిలో అమ్మవారు, అయ్యవారు, రాముడే టాప్ ప్లేస్ పెయింటింగ్స్. మన స్టేట్స్ వెళ్ళినప్పుడు కూడా రామపట్టాభిషేకం ఎన్ని పెయింటింగ్స్ వేయించుకున్నారు వాళ్ళు నా చేత. అలాగే వెంకటేశ్వర కళ్యాణ్. సరే వాల్మీకి కోకిలం పెయింటింగ్ చేయడం, రాముడు అది ఇది అప్పటి నుంచి ఉండిపోయింది. ఫస్ట్ నాంది ఏమిటంటే, ఆ దిశగా అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సమయంలోనే నేను ఒక వీడియో సాంగ్ చేశాను, డైరెక్ట్ చేశాను. అదేంటంటే మన విద్యాభారతి, సౌజన్య వీళ్ళందరూ పాడారు, 3. ఆ పాట పాడుతుంటే నేను లైవ్ చేసిన సాంగ్ని వీడియో సాంగ్ కింద తయారు చేసి అదే ముహూర్తానికి తమిళసై గారు గవర్నర్ గారు ఇనాగ్రేట్ చేశారు, ఆ పాటలు రిలీజ్ చేశారు. ఆ ఆనందంతో ఉంటుంది. ఇక్కడ దాకా ఒక మెట్టు ఎక్కాం, ఇంకా రామమందిరం మట్టి ఎప్పుడు ఎక్కుతానా అని తపస్సు చేస్తున్న టైంలో అనుకోని అవకాశం నాకు వచ్చింది. అదేమిటంటే డైరెక్ట్గా ఆ ప్రాంగణంలో లైవ్. అద్భుతం. మొన్నే వెళ్ళొచ్చి అయోధ్యలో రాముడి సముఖంలో
అద్భుతంగా ఒక భద్రాద్రి నవరత్న కీర్తనలకి డిపిక్ట్ చేసి 9 పెయింటింగ్స్ వేసి చాలా ప్రత్యేక దర్శనం చేసుకుని రాముడి ఆశీస్సులు పొంది మొన్నే వచ్చాను. అది విషయం. ఇలాగా రకరకాల మజిలీలు. అది రాఘవేంద్రరావు గారి గురించి సుప్రభాత వైభవం కూచి వెంకటేశ్వర సుప్రభాతానికి నీ డైరెక్షన్, నీ డైమెన్షన్లో, నీ ఆలోచనలో ఏం చేస్తామంటే 70 శ్లోకాలకి 70 పెయింటింగ్స్ తోటి యూట్యూబ్లో చాలా పాపులర్ అయింది. సుప్రభాత వైభవం, శ్రీ వెంకటేశ్వర సుప్రభాత వైభవం ఛానల్లో వేస్తారు పొద్దున్నే. అది ఆ పెయింటింగ్స్ అన్నీ నేను తయారు చేస్తాను. అలాగే ప్రసాద్ గారు చేశాను. చాగంటి గారు ఒకసారి మా రామకృష్ణ గారి ఇంట్లో ఇచ్చాను నేను పెయింటింగ్. ఆయన చూడగానే ఆ కళ్ళు చాలా స్పెషలైజ్ చేస్తాను నేను. దానికి వందే పద్మతలాయదాక్షణ దండం పెట్టి క్యాన్వాస్కి చాగంటి గారు నాకు ఆశీస్సులు ఇచ్చారు. ఇచ్చితే నాకు కూచికి కొంచెం కొంటితనం ఉంటుంది కాబట్టి వెంటనే కార్టూన్ కూడా ప్రజెంట్ చేశాను. ఆ కార్టూన్లో ఏమిటంటే చాగంటి గారి మీద కార్టూన్ ఆయనకి ఇవ్వడం నాకు ఆనందం. ఆయన చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకుంది. కార్టూన్లో ఏమేసారో చెప్పండి. అదేంటంటే రాముడు మామూలు లౌకికంలో రాముడు తిరిగి వచ్చాడు. ఆ ధనుర్బాణాలు అన్ని పక్కన పెట్టేసి ర్యాకర్లో కూర్చున్నాడు. ఈ చేతిలో కాఫీ మగ్ నా ట్రేడ్ మార్క్ ఉంది, ఈ చేతిలో రిమోట్ ఉంది, టీవీ ముందర కూర్చున్నాడు. సీత వెనకాల ఏదో గిన్నెలు అన్నీ సర్దుతోంది. ఈయన అంటున్నారు రాముడు రామచంద్రమూర్తి. సీత చాగంటి గారు రామాయణం ఏ ఛానల్ చెప్పాను కదా, ఆ దృష్టి మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే బాగుంటుందని. ఇలాంటివి శివానందమూర్తి గారికి చేశాను, ఇవి చేశాను, రాగాలకు రంగులు వేసాను.